ఇనుపోతుతో నెద్దు నేరుగట్టిన ఎట్లు ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య మానవ జీవితాన్ని ఒక ఎద్దు, ఒక దున్నపోతును కలిపి కట్టిన కాడితో పోల్చారు. వేర్వేరు స్వభావాలు కలిగిన జంతువులను కలిపి కడితే బండి ఎలా ముందుకు సాగదో, అలాగే పరస్పర విరుద్ధమైన ఆలోచనలతో కూడిన మానవ బ్రతుకు కూడా మోక్షం వైపు సాగదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం శ్రీ వెంకటేశ్వరునిపై మనసు లగ్నం చేయడం ద్వారానే ఈ గందరగోళం నుండి విముక్తి లభిస్తుందని ప్రబోధించారు. తెలుగు సారాంశం: దున్నపోతును, ఎద్దును కలిపి కాడికి కడితే ఆ బండి ముందుకు సాగనట్లే అస్థిరమైన మనస్సుతో సాగే ఈ బ్రతుకు కూడా ఎటు కాకుండా పోతోంది. అంతులేని ఆశల వల్ల మనస్సు దారి తప్పుతోంది. మితిమీరిన మమకారం వల్ల గౌరవం మంటగలిసి కష్టాలు పాలవుతున్నాం. భ్రాంతిలో చిక్కుకుని ఆచార వ్యవహారాలను వదిలేస్తున్నాం. మోహం అనే వేడి వల్ల జ్ఞానం అనే చిగురు పుట్టడం లేదు. అసహ్యకరమైన విషయాలలో సుఖాన్ని వెతుక్కునే ఈ బ్రతుకు వ్యర్థం. శ్రీ వెంకటేశ్వరునిపై భక్తి తప్ప మరే ఇతర మార్గంలోనూ నిజమైన సుఖం లేదని అన్నమయ్య వివరించారు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ సంకీర్తన, అన్నమయ్య critiques the disjointed and futile nature of human existence. He compares a confused life to a plough drawn by a buffalo and an ox tied together. Since they have different temperaments, the cart never moves forward. Similarly, a mind pulled between endless desires and attachment fails to progress toward liberation. Annamaya observes that obsession clouds wisdom and worldly pleasures are ultimately repulsive. He concludes that there is no true happiness in any direction except through unwavering focus on Lord Venkateshwar. Pallavi: ఎనుపోతుతో నెద్దు నేరుగట్టిన ఎట్లు ఎనసి ముందర సాగదేటి బ్రతుకు. భావము: ఒక దున్నపోతును, ఒక ఎద్దును కలిపి కాడికి కట్టినట్లుగా భిన్న స్వభావాల కలయిక వల్ల ఈ బ్రతుకు అస్సలు ముందుకు సాగడం లేదు. అసలు ఇది ఒక బ్రతుకేనా? వివరణ: మనస్సులో ఒకవైపు కోరికలు, మరోవైపు ఆధ్యాత్మిక చింతన ఉండి ఏదీ సరిగ్గా సాగని అయోమయ స్థితిని అన్నమయ్య ఇక్కడ ఎత్తిచూపారు. చరణం 1: కడలేని ఆశచే కరగికరగే చిత్త మెడమవంకకు వచ్చే నేటి బ్రతుకు, పొడవైన మమతతో బొదల మాన మిడుమపాట్ల బడే నేటి బ్రతుకు. భావము: అంతులేని ఆశల వల్ల మనస్సు కరిగిపోయి దారి తప్పి అడ్డదారిలో ఎడమవంకకు వెళ్తోంది. పెరిగిపోయిన మమకారాల వల్ల మనిషికి ఉండాల్సిన ఆత్మగౌరవం కష్టాల పాలవుతోంది. వివరణ: ఆశలు, బంధాలు మనిషిని లక్ష్యం నుండి ఎలా పక్కదారి పట్టిస్తాయో ఇక్కడ వివరించారు. చరణం 2: తెగుదెంపులేని భ్రాంతికి జిక్కి యాచారమెరసి గొంతులు దూరే నేటి బ్రతుకు, పగగొన్న మోహతాపము వేరుగా విజ్ఞాన మిగురువెట్టక మానే నేటి బ్రతుకు. భావము: అంతులేని భ్రమలలో చిక్కుకుని సరైన ఆచారాలను మరిచిపోయి ఈ బ్రతుకు చీకటి గొంతుల్లో, తప్పుడు మార్గాల్లో పడిపోయింది. పగబట్టినట్లు వేధించే మోహం అనే వేడి వల్ల జ్ఞానమనే చిగురు రాకుండానే మాడిపోతోంది. వివరణ: అజ్ఞానం వల్ల కలిగే మోహం మనిషిలోని వివేకాన్ని, జ్ఞానాన్ని నశింపజేస్తుందని భావం. చరణం 3: భావింప రోతలో బడి పొరలడి సౌఖ్య మేపగింపరడు జీవు డేటి బ్రతుకు. శ్రీవెంకటేశుపై చిత్తమొక్కటే కాని ఏవంక సుఖములే దేటి బ్రతుకు. భావము: అసహించుకోవలసిన, రోత కలిగించే ప్రాపంచిక విషయాల్లోనే సుఖాన్ని వెతుక్కుంటూ పొరలాడే ఈ జీవుని బ్రతుకు ఎంత దారుణం. శ్రీవెంకటేశ్వరునిపై మనస్సు లగ్నం చేయడం తప్ప మరే వైపు చూసినా నిజమైన సుఖం లభించదు. వివరణ: లౌకిక సుఖాలన్నీ అశాశ్వతమని, వెంకటేశ్వరుని పాదసేవలోనే అసలైన ఆనందం ఉందని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. చావుతో సరియైన సౌఖ్యంబులో దగిలి ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య శృంగారపరమైన ఆకర్షణలను, లౌకిక సుఖాలను చావుతో పోల్చారు. భగవంతుని ధ్యానం లేని జీవితం కేవలం పాపాల సుడిగుండమని, మనిషి తన ఇంద్రియాలకు లోబడి ఎలా నిస్సహాయంగా బంధీ అవుతున్నాడో ఈ సంకీర్తన ద్వారా వివరించారు. తెలుగు సారాంశం: చావుతో సమానమైన ఈ అశాశ్వత సుఖాలలో చిక్కుకుని వేలకొద్దీ పాపాలను మూటగట్టుకోవడం తప్ప మనిషి సాధించేది ఏముంది? శారీరక ఆకర్షణలు, మోహబంధాలు మనిషిని బంధిస్తున్నాయి. ఆశాపాశ, కోపతాపాలు, మన్మధుని వేడి, కామం వల్ల మనిషి అశాంతికి లోనవుతున్నాడు.
మమకారాల వల్ల కలిగే విచారంతో కళ్ళు కానరాక తిరుగుతున్నాడు. నిరంతరం శ్రీ వెంకటేశ్వరుని తలచుకోలేక పడరాని పాట్లు పడుతూ ఈ సంసారంలో వేగిపోతున్నాడు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ ఇంటెన్స్ philosophical composition, Annamaya critiques worldly pleasures by comparing them to death itself. He argues that being entangled in sensory gratifications is equivalent to suffering 1,000 spiritual deaths through sin. He describes how human beings are trapped by physical attractions, the bonds of attachment, and the fire of lust. Instead of meditating on Lord Venkateshwar, people waste their lives in agitation, blinded by ego and emotional dependencies, ultimately suffering endless miseries. పల్లవి. చావుతో సరియైన సౌఖ్యంబులో దగిలి వేవేలు దురితముల వేగించు టోండే. భావము. చావుతో సమానమైన నిస్సారమైన ఈ భౌతిక సుఖాలలో చిక్కుకుని వేలకొద్దీ పాపకృత్యాల దురితముల వేడిలో కాలిపోవడం తప్ప ఈ జీవితంలో మరేమీ జరగడం లేదు. వివరణ. లౌకిక సుఖాలు ఆత్మానందాన్ని చంపేస్తాయని, అవి కేవలం పాపాలను పెంచుతాయని అన్నమయ్య హెచ్చరిక. చరణం 1. కనుగొనల నిరుమేను గాడిపారుట లొండే చనరుగొండలను మహచరులబడు టోండే. తనివోని సురతముల దగిలి మునుగుట యొండే ఘనమోహ బంధముల గట్టువడు టోండే. భావము. చూపులతో పరాయి రూపాలను ఆశించడం, శారీరక ఆకర్షణల వెంటపడటం, తృప్తి లేని కామ వాంఛల్లో మునిగిపోవటం, వీటి వల్ల మనిషి గొప్పదైన మోహమనే బంధంలో చిక్కుకుపోతున్నాడు. వివరణ. బాహ్య రూపాల పట్ల కలిగే ఆకర్షణ జీవుడిని సంసార చక్రంలో ఎలా బంధిస్తుందో ఇక్కడ వివరించారు. చరణం 2. మొనసి యాసాపాసములయురులబడు టోండె కనలి పొలైలుకచే గాగు తదియొండే. మనస్సు కాతాళమును మల్లువెనగుట లొండె పనిలేని మదనాగ్ని బడి పొరలు టోండే. భావము. ఆశ అనే ఉచ్చులో పాసము పడటం. చిన్నపాటి మనస్పర్ధల అలుకల వల్ల కోపంతో రగిలిపోవడం, మనస్సు నిరంతరం ఆవేదనతో కుస్తీ పట్టడం, మల్లువెనగుట, అనవసరమైన కామాగ్నిలో పడి దొర్లడం, ఇవే మనిషికి మిగులుతున్నాయి. వివరణ. మానసిక వికారాలు మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వవని అన్నమయ్య ఆవేదన. చరణం 3. తడసి మమతల నిరంతర దైన్యమది యొండే నడుమనే కన్నుగానక తిరుగు టోండే. ఎడప కీతిరువెంకటేశు దలపగలేక పడని పాట్లనెల్ల బడి వేగు టోండే. భావము. మమకారాలలో మునిగిపోయి ఎప్పుడూ దీనంగా ఉండటం, అహంకారంతో కళ్ళు కానరాక ప్రవర్తించడం జరుగుతోంది. ఎడతెరిపి లేకుండా ఆ శ్రీవెంకటేశ్వరుని ధ్యానించలేక పడరాని కష్టాలన్నీ పడుతూ మనిషి ఈ సంసారంలో మాడిపోతున్నాడు. వివరణ. భగవత్ చింతన లేనిదే కష్టాల నుండి విముక్తి లేదని, వెంకటేశ్వరుని స్మరణే ఏకైక పరిష్కారమని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. ఆకటివేళల నలపైన వేళలను ఉపోద్ఘాతం. ఈ కీర్తనను అన్నమయ్య ముఖారి రాగంలో రచించారు. జీవితంలో ఎదురయ్యే ఆకలి, అలసట, అవమానం, బంధనం మరియు మరణ భయం వంటి విపత్కర పరిస్థితుల నుండి బయటపడడానికి హరినామస్మరణ మించిన దారి లేదని ఇందులో ఉద్బోధించారు. ఇది ఒక గొప్ప ఓదార్పునిచ్చే మరియు ధైర్యాన్నిచ్చే సంకీర్తన. తెలుగు సారాంశం. ఆకలి వేసినా, శరీరం అలసిపోయినా హరినామమే మనకు దిక్కు. శక్తిహీనులైనప్పుడు, కులం చెడినప్పుడు, శత్రువుల చేతిలో చిక్కుకున్నప్పుడు హరినామమే మనల్ని కాపాడుతుంది. ఆపదలు చుట్టుముట్టినా, పాపభీతి కలిగినా ఆ దేవుని నామమే శరణ్యం. అప్పులవారు వేధిస్తున్నా, చివరకు మరణ శిక్షపడి చంపడానికి పిలిచినా వెంకటేశ్వరుని నామమే ఆ బంధనాల నుండి విడిపిస్తుంది. మొండి బుద్ధితో ఇతర మార్గాల కోసం వెతికితే దుఃఖం తప్ప ఏమీ ఉండదు. ఇంగ్లీష్ సమ్మరీ. In this moving Sankirtana, Annamaya emphasizes that the holy name of Lord Hari is the ultimate refuge in times of extreme distress. Whether one is suffering from hunger, exhaustion, loss of social status, or capture by enemies, chanting the Lord's name is the only savior. Even in moments of great danger, sinful thoughts, or when burdened by debt and legal punishments, the name of Lord Venkateshwar acts as the final liberator. He cautions that relying on worldly means or stubborn logic will yield no results, only divine surrender provides a way out. పల్లవి. ఆకటి వేళల నలపైన వేళలను
కేకువ హరినామమే దిక్కు మదిలేదు. భావము ఆకలితో అలమటించేటప్పుడు, దేహం తీవ్రమైన అలసటకి గురైనప్పుడు ధైర్యాన్ని ఇచ్చే హరినామమే మనకు దిక్కు. అంతకంటే మించిన ఆధారం మరొకటి లేదు. వివరణ: శారీరక ఇబ్బందుల నుండి మనస్సును దైవం వైపు మళ్లించడం వల్ల ఉపశమనం లభిస్తుందని భావం. చరణం 1. కులమాలి ఉన్నవేళ కులము చెడినవేళ, చెలవొడి ఒరులచే జిక్కినవేళ, ఒలపైన హరినామ మొక్కటే గతిగాక, మనంచి తప్పిననైన మదిలేదు తెరగు. భావము: పనికిరాని వాడిగా ముద్రపడినప్పుడు, సమాజంలో గౌరవం, కులము పోయినప్పుడు, శత్రువుల చేతిలో బందీగా చిక్కుకున్నప్పుడు అందమైన ఆ హరినామమే ఏకైక మార్గం. ఆ నామాన్ని మరిచిపోతే బయటపడడానికి వేరే దారి లేదు. వివరణ: సామాజిక మరియు భౌతిక బంధనాల నుండి హరినామమే విముక్తి కలిగిస్తుందని వివరణ. చరణం 2. ఆపద వచ్చినవేళ యారడిబడినవేళ, పాపపు వేళల భయపడినవేళ, ఓపినంత హరినామ మొక్కటే గతిగాక, మాపుదాకా బొరలిన మరిలేదు తెల్గు. భావము: ఆపదలు వచ్చినప్పుడు, నిందల పాలైనప్పుడు, ఆరడి చేసిన పాపాల వల్ల భయం కలిగినప్పుడు సాధ్యమైనంతగా హరినామాన్ని స్మరించడమే మార్గం. అలా కాకుండా పగలంతా ఇతర ప్రయత్నాల్లో ఎంతగా కొట్టుమిట్టాడినా ప్రయోజనం ఉండదు. వివరణ: మానసిక భయాలకి, సంక్షోభాలకి దైవ స్మరణే సరైన మందు అని అన్నమయ్య ఉద్దేశం. చరణం 3. సంకెళబెట్టిన వేళ, చంప్ బిలిచిన వేళ, అంకిలిగా నప్పులవారాగిన వేళ, వెంకటేశునామమే విడిపించ గతిగాక, మంకుబుద్ధి బొరలిన మరిలేదు తెల్గు. భావము: కాళ్లకు సంకెళ్ళు పడినప్పుడు, ప్రాణాలు తీయడానికి యమభటులు లేదా శత్రువులు పిలిచినప్పుడు, అప్పులవారు అడ్డుకుని వేధిస్తున్నప్పుడు ఆ వెంకటేశ్వరుని నామమే మనల్ని విడిపిస్తుంది. అలా కాక మొండితనంతో, మంకుబుద్ధి, ఇతర ఆలోచనలు చేస్తే విముక్తి కలగదు. వివరణ: ప్రాణ సంకట స్థితిలో కూడా వెంకటేశ్వరుని నామమే రక్ష అని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. మోసమున మాయా విమోహితుడైపోయి. ఉపోద్ఘాతం: దేవుడు మనకు ఇచ్చిన కళ్ళు, మనస్సు, ఆలోచనలు అనేవి అత్యంత విలువైనవి. అన్నమయ్య వీటిని కల్పవృక్షం, చింతామణి, కామధేనువులతో పోల్చారు. ఇవి మనల్ని పుణ్యాత్ములను చేయవలసినవి. ఈ విలువైన పరికరాలను పట్టుకుని అల్పమైన ప్రాపంచిక విషయాల కోసం వృధా చేస్తూ, చివరికి ఏ విలువ లేని, కాసు చేయని పనుల కోసం కష్టపడుతున్నాడని ఈ కీర్తనలో ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సారాంశం: మానవుడు మాయకు లోనై పరమార్థం లేని పనుల కోసం అనవసరంగా శ్రమిస్తున్నాడు. పుణ్యం సంపాదించడానికి దేవుడు ఇచ్చిన కళ్లను జ్ఞాన మార్గంలో పెట్టక, ఇష్టం వచ్చినట్లు తిప్పుతూ కష్టపడుతున్నాడు. కోరినవి ఇచ్చే చింతామణి వంటి మనస్సును హరిపై లగ్నం చేయక, ఈ శరీరమనే తోలు తిత్తి ఇచ్చే అశాశ్వత సుఖాల కోసం వృధా చేస్తున్నాడు. అంతులేని కోరికలను తీర్చగల శక్తి ఉన్నా, ఆ శక్తిని వెంకటేశ్వరుని చేరడానికి వాడక, కామాంధుడై దారి తప్పుతున్నాడు. English summary: In this philosophical song, Annamaya explains how humans are deceived by illusion, Maya, and waste their precious lives on worthless pursuits. He compares our eyes to the wish-fulfilling Kalpavriksha and our mind to the divine Chintamani stone, which are meant to lead us toward virtue and Lord Hari. However, instead of using these divine gifts to attain liberation, humans direct them toward fleeting sensory pleasures. Annamaya laments that by not surrendering to Lord Venkateshwar, the soul becomes blinded by lust and loses its ultimate spiritual goal. Pallavi: మోసమున మాయా విమోహితుడైపోయి, కాసు సేయని పనికి గాసిబడే బ్రాణి. భావము: ఈ జీవుడు మాయలో చిక్కుకుని మోసపోయి, పైసా వంతు కూడా విలువ లేని పనుల కోసం వృధాగా ప్రయాసపడుతున్నాడు, గాసిపడుతున్నాడు. వివరణ: పరమాత్మ చింతన లేని పనులన్నీ నిష్ప్రయోజనమని, వాటి కోసం పడే శ్రమ వృధా అని అన్నమయ్య హెచ్చరిక. చరణం 1. కన్నులనేడి మహకల్పభూజముల్లివి తన్ను బుణ్యని జేయ తగిలివచ్చినవి, ఉన్నతోన్నత బుద్ధి నొనగూర్ప కది దేహి కన్న చోటికి బడపి గాసిబడే బ్రాణి. భావము: మన కళ్ళు కల్పవృక్షాల వంటివి. ఇవి మనల్ని పుణ్యాత్ములను చేయడానికి దేవుడు ఇచ్చినవి. కాని మనిషి వాటిని ఉన్నతమైన జ్ఞానం కోసం వాడకుండా, కనిపించిన ప్రతి దృశ్యం మీదకు,
లౌకిక విషయాలపైకి పరుగెత్తిస్తూ అనవసరంగా కష్టపడుతున్నాడు. వివరణ: కళ్లతో దైవాన్ని, మంచిని చూడాలే తప్ప మాయా ప్రపంచాన్ని చూసి భ్రమించకూడదని భావం. చరణం 2. చిత్తమనియడి మహచింతామణి దనకు తొత్తువలెవలసి తను తోడుతేగలది హత్తించి హరిమీద నలరింప కది వృధా తిత్తిలో సుఖమునకు తిరిగే నీ ప్రాణి. భావము: మనస్సు, చిత్తం అనేది చింతామణి వంటిది. అది మన ఆధీనంలో ఉంటే మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెడుతుంది. అటువంటి మనస్సును హరిపై లగ్నం చేసి ఆనందించాల్సింది పోయి మనిషి ఈ శరీరమనే తోలు తిత్తి ఇచ్చే అల్ప సుఖాల కోసం దానిని వృధాగా తిప్పుతున్నాడు. వివరణ: మనస్సును భగవంతునిపై లగ్నం చేస్తేనే ముక్తి లభిస్తుందని, ఇంద్రియ సుఖాల కోసం వాడితే అది వృధా అని వివరణ. చరణం 3. కామతత్వంబనెడి కామధేనువు దనకు వేమారు కోరికల వెల్లిగొలిపెడిది ఈమెను తిరువేంకటేశు జేరకపోయి కామాంధుడై మిగుల గతిమాలే బ్రాణి. భావము: మనిషిలోని సంకల్ప శక్తి కామతత్వం కామధేనువు వంటిది. అది మోక్షం వంటి గొప్ప కోరికలను కూడా తీర్చగలదు. కాని ఈ శరీరాన్ని తిరుమల వెంకటేశ్వరుని సేవకు అంకితం చేయకుండా కేవలం శారీరక వాంఛలకే పరిమితమై కామాంధుడై ఈ జీవుడు తన గమ్యాన్ని, ముక్తిని కోల్పోతున్నాడు. వివరణ: శక్తిని భక్తిగా మార్చుకోవాలి తప్ప కామంగా మార్చుకుని అధోగతి పాలు కాకూడదని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. కొండో నుయ్యో కుమతులాల ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య జీవితాన్ని ఒక ప్రమాదకరమైన ప్రయాణంగా చిత్రించారు. మనిషి బ్రతుకు ఒక పక్క కొండ, మరోపక్క నుయ్యి ఉన్నంత క్లిష్టమైనదని, యమధర్మరాజు చావు ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటాడని హెచ్చరించారు. ఇంద్రియ సుఖాలనే నమ్ముకోకుండా వెంకటేశ్వరుని దాసులను ఆశ్రయించి భయాన్ని పోగొట్టుకోమని ఇందులో హితవు పలికారు. తెలుగు సారాంశం: ఓ మూర్ఖులారా! మీ జీవితం ఒకవైపు కొండ, మరోవైపు నీలాంటి ప్రమాదకర స్థితిలో ఉంది. కష్టసుఖాల తాకిడిని గమనించండి. యముని భయం, మన్మథుని వేదన మిమ్మల్ని పీడిస్తున్నాయి. మీ బ్రతుకు పాము నోటి దగ్గర ఉన్న గాలి వంటిది. ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఈ శరీరం కేవలం తోలుతో కప్పబడిన పుట్ట వంటిది. అనవసరమైన లౌకిక చర్చలు మాని శ్రీవేంకటేశ్వరుని భక్తులతో కలిసి ఆ పరమాత్మను నమ్మి భయాన్ని వదిలిపెట్టండి. ఇంగ్లీష్ సమ్మరీ. In this stern and philosophical song, Annamaya warns humanity about the precarious nature of life, describing it as being caught between a mountain and a well, an inescapable danger. He calls out to those blinded by ignorance, reminding them that death, yam, and desires, manmatha, are constantly chasing the soul. He compares the human body to a hollow mound covered by skin and life to a breath near a serpent's mouth, fragile and uncertain. He urges people to stop wasting time on worldly debates and instead seek the company of Lord Venkateshwar's devotees to overcome the fear of death. Pallavi. Kondo nuyyo kumatulala, kandumundu tattumuttu taakaina ganudi, భావము: ఓ దుర్బుద్ధి గలవారలారా! మీ జీవితం ఒక పక్క కొండ, మరో పక్కన ఇలా ఉంది అనగా ఎటు చూసినా ప్రమాదమే. జీవితంలో తగిలే దెబ్బలను, ఎదురయ్యే అడ్డంకులను ఇప్పటికైనా గుర్తించండి. వివరణ: మనిషి తన చుట్టూ ఉన్న ప్రమాదాలను గుర్తించకుండా మాయలో బ్రతుకుతున్నాడని అన్నమయ్య హెచ్చరిక. చరణం 1. కాకి ఓటు జముచేత కందుకుందు మరుచేత మాకాపనిగారు మనుజులాల పోకుమని యాపరాదు పొమ్మని చెప్పగరాదు మీకు మీకే చూచుకొండు మీరే కనుడు. భావము: ఒకవైపు యముని దెబ్బలు, మరోవైపు మన్మథుని వల్ల కలిగే వేదనలు మిమ్మల్ని బాధిస్తున్నాయి. ఓ మనుషులారా! మేము మీకు చెప్పి ఆపలేము, పొమ్మని పంపలేము. మీ పరిస్థితిని మీరే స్వయంగా గ్రహించి మేల్కొనండి. వివరణ: చావు మరియు కామం అనేవి మనిషిని నిరంతరం వేధిస్తాయని, వీటి నుండి ఎవరికి వారు వివేకంతో బయటపడాలని భావం. చరణం 2. గాములిల్లు పుట్టమీది కప్పుతోలు పై కప్పు నేమా ఎరగము నిపుణులాలా పామునోరికడి మీ ప్రాణపుటూరుపు గాలి జాము జాము మేలుగీడు చక్కజేయకనుడు. భావము: ఈ శరీరం కేవలం లోపల ఎముకలు, బయట తోలు కప్పబడిన ఒక పుట్ట వంటిది. మీ ప్రాణం పాము నోటి దగ్గర ఉన్న గాలి లాంటిది, అంతటి అస్థిరమైనది.
ప్రతి క్షణం జాము జరుగుతున్న మంచి చెడులను గమనిస్తూ మీ జీవితాన్ని సరిదిద్దుకోండి. వివరణ: శరీర అశాశ్వతతను, ప్రాణం యొక్క అనిశ్చితిని అన్నమయ్య ఇక్కడ అద్భుతంగా వివరించారు. చరణం 3. రచ్చమాని చింతకిందు రాపుల కూటమి పొందు ముచ్చోచిచ్చో మూడులాల ఎచ్చరికతోడ వెంకటేశుదాసుల గూడి పచ్చిగచ్చు మేనితోడ భయమెల్ల బాయుడు. భావము: పనికిరాని లోకాభిరామాయణాలు, రచ్చలు మాని అశాశ్వతమైన బంధాల వల్ల కలిగే చింతలను వదలండి. ఓ మూఢులారా! అప్రమత్తతతో శ్రీ వెంకటేశ్వరుని దాసులను ఆశ్రయించండి. అప్పుడు మాత్రమే మీ మనసులోని మాలిన్యం తొలగి మృత్యుభయం వీడుతుంది. వివరణ: సత్సంగం, భక్తుల సాంగత్యం మాత్రమే భయాన్ని పోగొట్టి మోక్ష మార్గాన్ని చూపుతుందని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు.